టాపిక్ ఏంటంటే అబ్బాయిలైనా గానీ, అమ్మాయిలైనా గానీ చదువు అయిపోయాకనో, లేదా కొన్నేళ్ళు జాబ్ చేసో, ఆ జాబ్‌లో విసిగిపోయి ఖాళీగా ఉండాలనుకుంటారు. ఆల్టర్‌నేటివ్ జాబ్‌కి ఏదైనా ఓన్ బిజినెస్సో, లేకపోతే ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటారు. ఇంట్లో సపోర్ట్ ఉండదు. అరే! సపోర్ట్ లేకపోయినా కనీసం వాళ్ళని వదలండి. లైఫ్ లాంగ్ మీ కండిషన్‌లో పెట్టుకొని మీరు చెప్పినట్టే వినాలి, మీరు చెప్పిందే చెయ్యాలి. అసలు ఈ మెంటాలిటీ ఏంటండి? ఇది 2025 ఇంకా ఎక్కడున్నాం మనం? అరే! ఫ్రీడమ్ ఇవ్వండిరా వాళ్ళు చేయడానికి. ఎందుకు ప్రతిసారి తిని కూర్చుంటున్నావు, ఖాళీగా ఉంటున్నావు. ఇలాంటి మాటలెందుకు? అసలే ఆ మూమెంట్‌లో వాళ్ళు చాలా లోగా ఉంటారు. ఆ సిట్యుయేషన్‌లో ఏం చేద్దామా? ఏం చేయాలి? ఏం చేయాలి? అని ఆ మెంటల్ టార్చర్, ఆ ప్రెషర్ చాలా భరించలేనిదనమాట. అరే! లోకులు, కాకులు పొడుస్తూనే ఉంటారు. మనం ఏం చేసినా, చేయకపోయినా. వాళ్ళ కథ వదలండి. ఇంట్లో వాళ్ళకేమైంది? కన్న వాళ్ళకేమైంది? ప్రతిసారి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళెక్కడికెళ్లారు, వీళ్ళెక్కడికెళ్లారు. ఇంకేం పని లేదా? కంపేర్ చేయడం ఎందుకు? ప్రతిదానికి టైమొస్తది, అవుతది. ఎవరు ఊరికే ఖాళీగా కూర్చోరు. చెయ్యాలని అనుకుంటారు. ఊరికే తింటూ కూర్చొని నిందలు పడాలి, మాటలు అనిపించుకోవాలని ఒక్కరికి ఉండదు. అరే! మీరు సపోర్ట్ చెయ్యకపోయినా పర్లేదు. వాళ్ళని మాటలు అనకుండా, అరే! నీ సావు నువ్వు సావన్నా వదిలేయండి. ఊరికే మాటలతో పొడుస్తూ, ఇన్సల్ట్ చేస్తూ, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తూ, అసలే వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని తీసేయకండి వాళ్ళ నుండి.